ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? అందరూ మీరు చూస్తున్నారు బైబిల్ పఠన సమయం యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు బైబిల్లో ఒక రాజు గురించి మీతో ఆయన స్టోరీ గురించి మీతో డిస్కస్ చేద్దాము అని నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. అది ఎవరు అని అంటే, మొన్న నేను ఛానల్లో పెట్టాను రెహబాము గురించి. రెహబాముతో పాటు పరిపాలించినటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. అతని పేరే యెరోబాము. అసలు ఈ యెరోబాము ఎవరు, ఆయన ఎలా పరిపాలించాడు, ఆయన వల్ల ప్రజలకి ఉపయోగం కలిగిందా, నష్టం కలిగిందా, దానివల్ల ఏం జరిగింది, ఆయన ఎలా చనిపోయారు, ఏంటి అన్నది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. అది ఏంటి అని అంటే, ఫస్ట్ యెరోబాము అనే వ్యక్తి సొలొమోను టైంలో ఉంటాడు. ఈ యెరోబాము అనే వ్యక్తి రాజు కాదు, అంటే నార్మల్గా ఒకరి కింద ఒకరికి పని చేపించే ఒక అధికారి అనమాట. సొలొమోను టైంలో ఆయన మంచిగా వర్క్ చేస్తున్నాడు, బాగా వర్క్ చేస్తున్నాడు అని చెప్పేసి యెరోబాముని తీసుకొచ్చి ఒకరి దగ్గర అధికారిగా నిలబెట్టి పెడతాడనమాట. ఆయన చక్కగా వర్క్ చేయడము, అలా యెరోబాము మంచిగా వర్క్ చేస్తాడు. రాజు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మాత్రము యెరోబాము కాదు. అయినప్పటికీ అతను మంచిగా వర్క్ చేస్తున్నాడని సొలొమోను అతన్ని తీసుకొచ్చి ఒక అధికారం కింద పెడతారని చెప్పాను కదా. ఇలా జరుగుతూ ఉన్న సమయంలో సొలొమోను టైంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త ఏం చేస్తాడంటే, యెరోబాము దగ్గరికి వచ్చి చెప్తాడు. ఒక క్లాత్ని తీసుకొచ్చి 10 ముక్కలు చేసి ఆ ముక్కల్ని తనకి యెరోబాముకి ఇస్తాడనమాట. ఎందుకు అంటే, ఈ రెహబాము టైంలో, అంటే తర్వాత వచ్చే సొలొమోను కొడుకైనటువంటి రెహబాము టైంలో నేను ఇశ్రాయేలు జనాంగమును విడదీస్తున్నాను, 2 రాజ్యాలుగా చీలుతాయి, నువ్వు ఈ 10 గోత్రాలను పరిపాలించు అని చెప్పేసి యెరోబాముకి దేవుడు చెప్తున్నట్లుగా ప్రవక్త తన దగ్గరికి వెళ్ళేసి అలా ఇస్తాడనమాట యెరోబాముకి. తర్వాత సరే అని చెప్పేసి యెరోబాము అది తీసుకొని తన మనసులో అలా ఉంచుకుంటాడు. ఆ తర్వాత సొలొమోను చేసిన కార్యాలను బట్టి దేవుడు సొలొమోన్ని హెచ్చరించడము, కానీ ఆయన అలా చేయకుండా ఇంకా విగ్రహారాధన లాగా దేవతలకి బలులు కట్టడం, బలిపీఠాలు కట్టడం, అలా దేవునికి అయిష్టంగా జీవించడము అలా చేశాడు. చివరికి దేవుడిని నమ్ముకొని మళ్ళీ దేవునిలోనికి వచ్చాడనమాట సొలొమోను. అయితే దేవుడు అప్పుడు చెప్తాడు, నీ సమయంలో సరే నువ్వు పాపం ఒప్పుకొని మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేను నీ సమయంలో ఈ రాజ్యంను నేను విడదీయను, కానీ నీ కొడుకు సమయంలో నేను ఈ రాజ్యంను విడదీస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తాడు. ఆ ప్రకారంగానే రెహబాము వచ్చినప్పుడు మొన్న చెప్పిన స్టోరీ ప్రకారంగా రెహబాము దగ్గరికి యెరోబాము రావడము, యెరోబాముతో పాటు జనులు రావడము, జనులు వచ్చి మీ తండ్రి మమ్మల్ని ఇట్లాగా బాగా బాధ పెట్టాడు, నువ్వు మంచిగా చూసుకుంటే మేమందరం మీతో కలిసి ఉంటాము అన్నప్పుడు యెరోబాము యవనస్తుల మాట వినకుండా ముసలివారి మాట వినకుండా యవనస్తులు తనతో పాటు పెరిగినటువంటి యవనస్తుల మాట వినడం ద్వారా ఏమైంది, ఆ విషయాన్ని ప్రజలకు చెప్పడం, ప్రజలకి నచ్చక వాళ్ళు ఇంకా మాకు దావీదు సంతతిలో మాకు ఎక్కడ పాలుంది, దావీదు గోత్రంలో మాకు ఎక్కడ ఇంకా ఉంది, మేము వెళ్ళిపోతాము అని చెప్పేసి చెప్పడము. యెరోబాముని రాజుగా చేసుకొని 10 గోత్రముల వారు యెరోబాముని రాజుగా చేసుకొని ఉత్తర రాజ్యంలో ఇశ్రాయేలు ప్రజలు రాజ్యంను స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా యెరోబాము రాజు అవుతాడు. యెరోబాము మామూలుగా అధికారి అయినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలందరూ యెరోబాముని రాజుగా చేసుకొని మమ్మల్ని పరిపాలించు అని చెప్పేసి యెరోబాముతో చెప్తారనమాట. సరే, అప్పుడు యెరోబాము పరిపాలన మొదలవుతుంది. యెరోబాము ఆ విధంగా ఇశ్రాయేల్ ప్రజల్ని 10 గోత్రాలను పరిపాలించడం జరుగుతుంది. ఈ పరిపాలిస్తున్న సమయంలో యెరోబాముకి ఏమనిపిస్తుందంటే, యెరూషలేమును ఆధారం చేసుకొని రెహబాము పరిపాలిస్తున్నాడు కదా, యెరూషలేము కాకుండా మిగతా ఉన్నటువంటి ఉత్తర భాగం మొత్తము యెరోబాము పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు యెరూషలేములో దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి అక్కడ ఉన్న 10 గోత్రముల వారు యెరూషలేము
యెరూషలేంకి రావాలన్నమాట. అప్పుడు యరొబాముకి అనిపించింది, ఓహో ఒకవేళ అక్కడి నుంచి యెరూషలేముకి వస్తే ఈ 10 గోత్రముల వారు దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ఇక్కడికి వస్తే మళ్ళీ రెహబాము వైపు వాళ్ళ మనసు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు రాజుగా నన్ను తృణీకరించేసి మళ్ళీ రెహబాముని రాజుగా చేసేసుకొని రెహబామే మళ్ళీ రాజు అయిపోతాడు, నేను అప్పుడు కాదు అని ఆలోచించుకొని యరొబాము ఏం చేస్తాడు అని అంటే 2 ప్రదేశాలలో దాను, ఇంకొక ప్రదేశంలో బేతేలు అనే ఈ 2 ప్రదేశాలలో ఆయన విగ్రహాలను పెడతాడనమాట. విగ్రహాలను పెట్టి ఇవే మీరు మీ రాజు అదే మీ దేవుడు ఇది వీరే ఇక్కడే మీరు పరిపాలించాలి, ఇక్కడే మీరు ఆరాధించాలి, యెరూషలేముకి వెళ్ళకూడదు, అంత దూరం మీరు ఎందుకు వెళ్ళడము, ఇక్కడే ఉంది కదా, వీరినే ఇక్కడే పరిపాలించడం, అక్కడ బలిపీఠములు కట్టడము అలా జరుగుతుందన్నమాట. యరొబాము అలా చేస్తూ మళ్ళీ మామూలుగా యాజకులుగా ఎవరుండాలని దేవుడు చెప్తాడు, లేవీయులు యాజకులుగా ఉండాలి అని చెప్పేసి బైబిల్ ప్రకారం ధర్మశాస్త్ర ప్రకారంగా చెప్తారు. కానీ లేవీయులు కానటువంటి వారిని, మామూలుగా ఉన్నటువంటి వారిని యరొబాము ఏం చేస్తాడంటే అక్కడ యాజకులుగా ఏర్పాటు చేస్తాడనమాట. యాజకులుగా ఏర్పాటు చేసినప్పుడు అది దేవునికి వ్యతిరేకమైనది. దేవునికి కాకుండా యెరూషలేములో ఆరాధించనివ్వకుండా దాను అనే ప్లేస్లో, అలానే ఇంకొక ప్లేస్లో బేతేలు అనే ప్రదేశంలో బలిపీఠములు కట్టి అక్కడే మీరు ఆరాధించాలి అని చెప్పేసి చెప్పడం యరొబాము చేసిన, దేవుని దృష్టిలో యరొబాము చేసినటువంటి తప్పు. అలానే ఈ విధంగా వేరే వాళ్ళని యాజకులుగా నియమించడం అన్నది ఇంకొక తప్పు అనమాట. అప్పుడు వేరే ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడి యరొబాము దగ్గరికి పంపిస్తాడనమాట. మీరు ఇక్కడ బలిపీఠములు ఇలా కడుతున్నారు, ఇక్కడ మీరు దహన బలులు అర్పిస్తున్నారు, ఇది దేవునికి ఇష్టమైనది కాదు అని చెప్పేసి చెప్తారు. అలా చెప్పినప్పుడు అవి పడగొట్టాలి అని చెప్పేసి యరొబాము దగ్గరికి ప్రవక్త వెళ్ళినప్పుడు ఆ ప్రవక్తని అతను ఇతన్ని పంపించేసేయండి అట్లా అని చెప్పేసి చెయ్యి అట్లా చూపిస్తాడనమాట. చెయ్యి అలా చూపించినప్పుడు, కుడి చెయ్యి అలా చూపించినప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే ఆ కుడి చెయ్యిని అసలు ఇంకా కదలనీయకుండా అలానే ఉంచేసి ఆ కుడి చెయ్యి అంతవరకు ఎండిపోతుంది అనమాట. ఎండిపోయి ఇంక మళ్ళీ తిరిగి తీసుకునే పరిస్థితి రాకుండా ఉంటుంది. అప్పుడు మళ్ళీ యరొబాము చెప్తాడు ప్రవక్తతో, నా చెయ్యి మళ్ళీ మామూలుగా చేయమని చెప్పు మీ దేవుడికి, యెహోవా దేవుడికి మళ్ళీ నా చెయ్యిని నార్మల్గా చేయమని చెప్పు, నేను తప్పు చేశాను అని చెప్పేసి ఒప్పుకుంటాడు. అప్పుడు సరే అని చెప్పేసి మళ్ళీ ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు దేవుడితో మళ్ళీ యరొబాము చేయిని నార్మల్ చేసినప్పుడు మళ్ళీ తన చేయి వెనక్కి తీసుకుంటాడు అనమాట. అలా తీసుకున్న తర్వాత అప్పుడు యరొబాము చెప్తాడు, నువ్వు నా ఇంటికి వచ్చి అన్నం తిను అని చెప్పేసి, భోజనానికి రమ్మని చెప్పేసి ఆ ప్రవక్తతో చెప్తే ప్రవక్త చెప్తాడు, దేవుడు నన్ను ఇక్కడ అసలు ఉండవద్దని చెప్పాడు, అలానే ఇక్కడ భోజన సహవాసం చేయొద్దని చెప్పాడు, నువ్వు వచ్చిన ప్లేస్ కాకుండా నువ్వు వేరే ప్లేస్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్తాడు అని చెప్తారు. చెప్పి ఇంకా ప్రవక్త వెళ్ళిపోతాడనమాట. అలా వేరే దారిలో వెళ్తున్నప్పుడు వేరే ప్రవక్త, ఆ ఊరిలో ఉన్నటువంటి వేరే ప్రవక్తకి వాళ్ళ కొడుకులు వచ్చి చెప్తారు, ఈ విధంగా జరిగింది, ఒక ప్రవక్త ఇట్లా వచ్చాడు, అట్లా వెళ్ళిపోతున్నాడు అని అంటే ఈయన ఏం చెప్తాడంటే వెళ్ళి అబద్ధం చెప్తాడు. ఎలాగా, దేవుడు నాతో మాట్లాడాడు, నా ఇంటికి వచ్చి నువ్వు భోజనం చేయండి, లేదు నేను దేవుడు అసలు ఎక్కడ భోజనం చేయొద్దు అన్నాడు, ఈ ప్లేస్లో ఉండొద్దు అని చెప్పేసి చెప్తుంటే లేదు దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పేసి అబద్ధం చెప్తే ఆ ప్రవక్త ఏం చేస్తాడంటే నిజమే అని చెప్పేసి నమ్మేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేస్తాడనమాట. అలా భోజనం చేస్తున్న సమయంలో తీసుకొని వెళ్ళాడు కదా ఆ ప్రవక్త ఆ ప్రవక్తతో దేవుడు బయలుపరుస్తాడు, నేను చెప్పింది ఏంటిది, నువ్వు చేసింది ఏంటి, నేను ఇక్కడ భోజనం చేయొద్దు అని చెప్పాను, కానీ నువ్వు భోజనం చేసావు కాబట్టి నువ్వు సింహముల చేతికి అప్పగించబడతావు, నువ్వు చనిపోతావు అని చెప్పేసి ఆ ప్రవక్తతో చెప్తారు. ఇంకా అన్నం తినేసి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నిజంగానే అక్కడ ఒక అడవిలో అట్లా వెళ్తున్నప్పుడు ఒక సింహం ఆయన మీద పడి ఆయన్ని తినేస్తుంది, అంటే ఆయన్ని చంపేస్తుంది అనమాట. చంపేసి సింహం అక్కడే ఉంటుంది, అలానే గాడిద కూడా అక్కడే ఉంటుందన్నమాట. ఆ విషయం మళ్ళీ ప్రవక్త ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి ఇంకొక ప్రవక్తకి తెలుస్తుంది, ఇలా జరిగింది, మీ ఇంటికి వచ్చి భోజనం చేశారు కదా ఆయనకి ఇలా జరిగింది అని అంటే సరే అని చెప్పేసి ఆయన గబగబా గాడిదను ఎక్కి
ఎక్కి అక్కడికి వెళ్ళేసి ఆయన్ని చూసినప్పుడు అక్కడ సింహం అక్కడ ఉండడము, చనిపోయిన వ్యక్తి అక్కడ ఉండడము, చనిపోయిన వ్యక్తి పక్కన సింహం ఉండడం, అలా ఉన్నప్పుడు ఇంక తర్వాత ఆయన్ని తీసుకొని వచ్చేసి ఆయన్ని సమాధి చేసేసి ఆయన కోసం బాధపడి ఏడ్చి అంతా అయిపోయింది. ఆయన స్టోరీ, ప్రవక్త స్టోరీ అట్లా గడిచిందనమాట. అయితే ఇంకా మనం యెరోబాము గురించి చెప్తున్నాం కాబట్టి యెరోబాము ఇప్పుడు ఈ విధంగా చేశాడు. ఏం పనులు? లేవీయులు కాని వారిని యాజకులుగా నిర్మించాడు ఒకటి. అలానే ఇశ్రాయేలు ప్రజలు వేరేంత దూరం మీరు వెళ్తే ఒకవేళ అట్లా అవుతుంది అన్న చెడు ఉద్దేశంతో ఒక విగ్రహారాధనగా ప్రజలని విగ్రహారాధన వైపుకు నడిపించాడు అనమాట యెరోబాము. అక్కడ దేవతలు వీరే అన్నట్లుగా, మీ దేవుడు బేతేలు దేవుడు ఇతనే, దేవుడు మీ దేవుడే ఇతను అన్నట్లుగా అక్కడ ఒక విగ్రహాలలాగా పెట్టేసి అక్కడ ప్రజల్ని చేయడం మొదలుపెట్టాడనమాట. ఈ విధంగా యెరోబాము చేసినటువంటి, దేవుని దృష్టిలో చేసినటువంటి తప్పులు ఈ విధంగా జరిగినాయి. ఇది మనము 1వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం 12వ అధ్యాయం నుంచి మనం చూస్తాము. 12వ అధ్యాయము, 13వ అధ్యాయము, అలానే 14వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాల్లో యెరోబాము గురించి రాయబడుతుందన్నమాట. నేను చెప్పింది ఇప్పటి వరకు చెప్పింది ఏంటంటే 12వ అధ్యాయము 13వ అధ్యాయంలో జరిగింది మొత్తం నేను ఇప్పటి వరకు చెప్పింది. మీరు ఒకసారి నేను చెప్పింది అయిపోయిన తర్వాత కనుక మీరు బైబిల్ తీసుకొని ఈ 2 అధ్యాయాలు మళ్ళీ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయము కనుక మీరు చూస్తే ఖచ్చితంగా మీకు యెరోబాము గురించినటువంటి స్టోరీ క్లియర్గా మీకు అర్థమవుతుంది అనమాట. నేను చెప్పింది నేను మీకు ఒకసారి బైబిల్లో చూసి చెప్తాను, బైబిల్లో వాక్యాల ద్వారా మీతో చెప్తాను. చూడండి. బేతేలు నందున్న బలిపీఠము గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి, బలిపీఠం మీద నుంచి ఏం చేశాడు? తన చెయ్యి చాపి వానిని పట్టుకొనుమని, ప్రవక్తని పట్టుకొనుమని చెప్పాడు. అతడు చాపిన చెయ్యి ఎండిపోయేను, దానిని వెనుక తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయేను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను. బలిపీఠం బద్దలైపోయింది, అక్కడ ఉన్నటువంటి బుగ్గి కూడా ఒలికిపోయింది అనమాట. ఈ విధంగా మాట్లాడతారు. తన నా చెయ్యి మళ్ళీ మునుపటి వల్లే బాగున్నట్లుగా నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను కనుక రాజు చెయ్యి మరలా బాగా మునుపటి వల్లే ఆయను. ఆ విధంగా చెప్పినట్లుగా ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇది 1 రాజుల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం నుంచి నేను ఇప్పుడు చదివిందనమాట. ఆ తర్వాత అతను ప్రవక్త చనిపోయారని చెప్తాను కదా, అది కూడా మీకు ఇక్కడ చెప్తాను. మార్గములో నుండి అతడు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం వినినప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరుగుబడిన దైవజనుడు ఇతడే. యెహోవా సింహాసనమునకు అతన్ని అప్పగించి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారం అది అతన్ని చీల్చి చంపెను అని పలికి తన కుమారులను పిలిచి ఆ గాడిదకు నా కొరకు గంత కట్టుడని చెప్పాను. వారు అతని కొరకు గంత కట్టినప్పుడు, అంటే దేవుడు ఏం మాట చెప్పాడు ప్రవక్తకి? నువ్వు అక్కడికి వెళ్ళి యెరోబాము దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పి నువ్వు అక్కడ ఏం భోజనం కానీ ఏం కానీ తినొద్దు, అక్కడ ఉండొద్దు, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాడు. కానీ అతను ఏం చేశాడు? ఆ ప్రవక్త మాటలు వేరే ప్రవక్త యొక్క మాట నమ్మి నిజము అనుకొని అక్కడికి వెళ్ళేసి చేశాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? అతన్ని సింహం నోటికి అతన్ని అప్పగించాడు అనమాట. ఇదిగో ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు కనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను. అంతట వారు అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత అచ్చట ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. సింహం ఏం చేసింది? అతన్ని చంపేసింది. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను, సింహమును శవము దగ్గర నిలిచి ఉండెను. ఈ వచనం వచ్చేసి 1వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనంలో కనిపిస్తుంది. ప్రవక్త ఆ విధంగా దేవుని మాటను వినకుండా చనిపోయాడు. దేవుని మాట వినకుండా చేశాడు కాబట్టి దేవుడు అతన్ని ఆ విధంగా మాట విననందుకు దేవుడు అతన్ని సింహం నోటికి అతన్ని అప్పగించాడనమాట. ఈ విధంగా ఇవన్నీ జరుగుతున్నా కూడా
యరొబాము ఏం చేశాడు అంటే తన దుర్మార్గతను విడిచిపెట్టక, యరొబాము తన చెయ్యి అలా అయిపోయింది, మళ్ళీ తిరిగి మామూలు చెయ్యిగా వచ్చింది, అయినా దేవుని అతను తెలుసుకోకుండా ఇంకా తన దుర్మార్గతను విడిచిపెట్టకుండా సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు, మామూలుగా ఉన్న సామాన్య జనంలో ఉన్న వాళ్ళని ఉన్నత స్థలాలకి యాజకులుగా నియమించాడు. నేను చెప్పాను కదా, యాజకులుగా వాళ్ళని నియమించాడు. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి, అతనికి రాజుకి ఎవరైతే ఇష్టమయ్యారో వాళ్ళని తనకు యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. ఆ విధంగా యాజకులుగా, లేవీయులు యాజకులుగా ఉండాలి మామూలుగా, కానీ ఈ యరొబాము ఏం చేశాడు, అతనికి ఇష్టమైన వారిని యాజకులుగా నియమించాడు. యరొబాము సంతతి వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లుగా ఈ విధంగా ఆయన చేయడం వల్ల ఏమైంది, ఆయన సంతతి వారే భూమి మీద నశించకుండా ఉండే విధంగా దేవుడు అతను చేసిన పాపానికి కారణమైంది అని చెప్పేసి రాయించాడు. ఇదిగో చూడండి, యరొబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా, అసలు వారి సంతానమే భూమి మీద ఉండకుండా నశింపజేయునట్లుగా అది వారికి పాప కారణము ఆయను. భూమి మీదే ఉండకుండా నశింపచేయడానికి పాప కారణమైంది. ఎందుకు? దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి ప్రజలను యరొబాము ఏం చేశాడు, వాళ్ళని దృష్టి మరలించి ఇదే దేవుడు, బేతేల దగ్గర దాను దగ్గర ఇతనే దేవుడు అని చెప్పేసి అని అక్కడ విగ్రహాలను పెట్టి అక్కడ మనుషులు, అక్కడ ఉన్న ఇశ్రాయేల్ ప్రజల్ని డైవర్ట్ చేశారనమాట వాటి మీదకి. వాళ్ళు ఆ విధంగానే అక్కడ ఆరాధించడము, ఆ విధంగానే వాటితో ఉండడము, ఆ విధంగా చేయడం వల్ల దేవుని దృష్టికి వారు పాపనం చేయడానికి యరొబాము ఒక కారణమయ్యాడనమాట. యరొబాము మామూలుగా రాజు కానప్పటికీ దేవుడు అతన్ని ఎంచుకొని 10 రాజ్యాలు 10 గోత్రాలని యరొబాము పరిపాలించడానికి ఇస్తే, యరొబాము ఏం చేశాడు, ఇశ్రాయేలు ప్రజలను తప్పుదోవ పట్టించి దేవుడు కాని వాటికి వీరే దేవుడు అని చెప్పేసి ఆ విధంగా వారిని ప్రలోభపెట్టి ఆ విధంగా వారిని డైవర్ట్ చేశాడనమాట. దానికి యరొబాముకి దేవుడు వేసిన శిక్ష ఏంటి అంటే, నీ సంతతి వారు భూమి మీద ఉండడానికి నువ్వు చేసిన పాపమే కారణము అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. అట్లానే యరొబాము అతని కుమారుడు అప్పుడు ఏమైంది అని చెప్తాను తర్వాత 14వ అధ్యాయంలో ఉంటుంది. యరొబాము కుమారుడికి ఆరోగ్యం బాగోదన్నమాట. బాగోనప్పుడు వేరే వాళ్ళ భార్యని వేరే ఒక ప్రవక్త దగ్గరికి తీసుకొని వెళ్ళి, నువ్వు మారువేషం వేసుకొని, నువ్వు యరొబాము భార్యలాగా వెళ్ళొద్దు, నువ్వు మారువేషం వేసుకొని నా కుమారుడి పరిస్థితి ఇది, నా కుమారుడు ఇలా, నేనేం చేయాలి అని చెప్పేసి నువ్వు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి అడుగు అని చెప్పేసి యరొబాము చెప్తాడు. అలా చెప్పినప్పుడు దేవుడు ఆల్రెడీ ఆయన చాలా ముసలి వ్యక్తి అనమాట ఆ ప్రవక్త. దేవుడు ఆయనతో ప్రార్థనలో దేవుడు అతనికి చెప్తాడు, నీ దగ్గరికి యరొబాము భార్య వస్తుంది, ఆమె మారువేషం వేసుకొని వస్తుంది, నువ్వు ఆమెతో చెప్పు, నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళేసరికి నీ కొడుకు చనిపోతాడు, నువ్వు ఆ పట్టణంలో కాలు పెట్టేసరికి నీ కొడుకు చనిపోతాడు అని చెప్పేసి చెప్పు అని చెప్పేసి ఆ ప్రవక్తతో దేవుడు చెప్తాడు. నిజంగానే ఆ విధంగానే జరుగుతుందన్నమాట. ఆ విధంగా యరొబాము యొక్క ఒక కుమారుడు చనిపోతాడు. అది నేను మీకు ఇక్కడ చదివి వినిపిస్తాను. ఇది 14వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. అంతటి యెహోవా అహీయాతో సెలవిచ్చినదేమనగా, ఆ ప్రవక్త పేరు అహీయా, యరొబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతన్ని గూర్చి నీ చేత విచారించుటకై యరొబాము భార్య వచ్చుచున్నది, ఆమె మారువేషము వేసుకొని మరి ఒక తైనట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలెను. అంతలో అహీయా ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యరొబాము భార్య, లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకుని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ ఆయను. నీవు వెళ్ళి యరొబాముతో చెప్పవలసినదేమనగా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపచేసి
జనులలో ఉన్నాడు అతను కదా, అతన్ని హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని మనపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నువ్వు చెయ్యక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేను అధికముగా కీడు చేసి ఉన్నావు. అంటే నీకంటే ముందుగా ఉన్న వాళ్ళు ఎవరు? సొలొమోను, దావీదు, సౌలు, వీరందరికన్నా కూడా అధికంగా కీడు చేశావు అని యెరోబాము గురించి చెప్తున్నారనమాట. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అలుపులు కాని గనులు కాని లేకుండా మగవారినందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలికి దానిని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. యెరోబాముకి నువ్వు ఈ విధంగా చెప్పు అని చెప్పేసి యెరోబాము భార్యకి అహీయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఈ విధంగా ఆమె అదంతా విని వెళ్ళిన తర్వాత నిజంగానే అక్కడికి వెళ్ళి నీ ఇంటికి పొమ్ము, నీ పాదముల పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును, అతని నిమిత్తం ఇశ్రాయేలు వారందరూ అంగలార్చుచు సమాధిలో అతన్ని పెట్టుదురు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా యెరోబాము సంబంధులలో ఇతని యందు మాత్రం అనుకూలమైన దాన్ని కనుగొనెను గనుక యెరోబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. ఆ బాబు అతను మాత్రమే సమాధికి వస్తాడు, మిగతా వారందరూ కాదు అని చెప్పేసి దేవుడు చెప్తాడు. ఆ ప్రకారంగానే ఆమె ఆ పట్టణంలోకి వెళ్తుంది. ఆ బాబు ఆ విధంగా చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇంక అతన్ని అందరూ బాధపడి ఏడ్చి అంగలార్చి అతన్ని సమాధికి తీసుకొని వెళ్తారు. అయినప్పటికీ యెరోబాము తప్పులు చేస్తూనే ఉన్నాడు. తప్పుల మీద తప్పులు, దేవునికి విరోధంగా. దేవుడు అలా హెచ్చరించినప్పటికీ నేను తప్పు చేశాను, ఓకే దేవా నన్ను క్షమించు, నేను ఆ విధంగా చేయను అని చెప్పేసి యెరోబాము చెప్పల. అయినప్పటికీ యెరోబాము ఆ విధంగానే తప్పులు చేస్తూనే ఉన్నాడు. ఆ విధంగా చేస్తున్నాడు కాబట్టి ఇంకా అతను చనిపోయేంత వరకు అలానే చేస్తూనే ఉన్నాడు. కాబట్టి అతడు కూడా దేవుని దృష్టిలో అనుకూలమైన వాడు కాదు. కాబట్టి యెరోబాము ఆ విధంగా చనిపోయాడనమాట. యెరోబాము గురించి ఇతర కార్యాల గురించి అతడు యుద్ధాలు చేశాడు. యెరోబాము టైంలోనే రెహబాము కుమారుడు ఉంటాడు కదా, అబియా, అతను కూడా యెరోబాము టైంలోనే యుద్ధం చేస్తాడు. అతను కూడా యెరోబాము టైంలో యుద్ధం చేసి యెరోబాము కుమారుడు ఇంకా మిగతా కుమారులు ఉంటారు కదా, వారందరూ కూడా అబియా చంపేస్తాడనమాట. ఆ విధంగా యెరోబాము సంతతిలో ఎవ్వరూ లేకుండా వారందరూ చనిపోతారు. యెరోబాము కూడా ఆ విధంగానే చనిపోతాడు. యెరోబాము ఏలిన దినములు 22 సంవత్సరములు ఏలాడు. అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయను. యెరోబాము తర్వాత నాదాబు రాజు అవుతాడు. ఈ నాదాబునే రెహబాము కుమారుడు రాజుగా ఉన్నటువంటి రెహబాము కుమారుడికి అతనికి యుద్ధం జరిగి అతను చంపేస్తాడనమాట. వీలైతే అది మిగతా రోజుల్లో కూడా మీతో షేర్ చేసుకుంటాను. నేను యెరోబాము గురించి మామూలుగా నార్మల్గా వాయిస్ రికార్డ్ ఇవ్వచ్చు, కానీ ఎట్లా చెప్పాలి అన్నది నాకు అర్థం కాలేదు. అదే ఆలోచిస్తూ ఉన్నాను. ఈ విధంగా చెప్పడము కరెక్ట్గా ఉంది అని అనిపిస్తే మీకు ఈ విధంగా నేను కంటిన్యూ చేస్తాను. నేను స్టోరీ అదే చెప్పడము. మామూలుగా రాజుల గ్రంథంలో ఈ రాజులు వీళ్ళందరూ మనం చదివేటప్పుడు కన్ఫ్యూజ్గా ఉంటుంది అనమాట. అసలు అర్థం కాదు ఒక్కొక్కసారి. మనం వీళ్ళందరూ కొంచెం డిస్కస్ చేస్తూ చెప్పినప్పుడు మనకి, నేను ఒకసారి చెప్తున్నాను కదా, చెప్పినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ వాక్యాలు మళ్ళీ మీరు చదవడం వల్ల ఇంకా గుర్తుండిపోతుంది అనమాట. ఇంకా రాజుల గురించినటువంటి నాకు తెలియదు అన్న ఫీలింగ్ అయితే ఉండదు అని నేనైతే ఈ ప్రయత్నం చేస్తున్నాను. మీకు అర్థమైందో లేదో నాకు చెప్పండి. ఒకవేళ ఈ విధంగా కాదు, మాకు ఫొటోస్ కానీ అట్లా ఏమన్నా సరే చూపించి అట్లా చెప్పు అన్నప్పుడు నేను ఫొటోస్ ముందు పెట్టేసి వాయిస్ రికార్డ్ ఇచ్చి ఆ విధంగా నేను మీకుతో చెప్తాను. మెయిన్ ఏంటంటే రాజుల గ్రంథాల గురించి అర్థం అవ్వాలి. రాజుల గురించి మనకి
చెప్పేటప్పుడు ఇతరులు అంటే సండే అట్లా వాక్యాలు చెప్తున్నప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది, ఇంకా దేవుని గురించిన వాక్యాలు ఎక్కువ అర్థమవడానికి అవకాశం ఉంటుంది అన్నది నా చిన్న ప్రయత్నం అనమాట. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో ఎక్కువ అవుతుంది, మీరు ఏమనుకోవద్దు. కావాలంటే 2xలో పెట్టుకొని చూడండి. మెయిన్ ఏంటంటే వాక్యం అది చెప్పింది అర్థం అవ్వాలి, మనకి వాటి గురించినటువంటి డౌట్స్ అనుమానాలు అనేవి ఉండకూడదు. ఆ స్టోరీ మనకి రాజుల స్టోరీలు గబక్కన అర్థం కావు కాబట్టి ఈ విధంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.